ఈ టిప్ కొత్త వారికి బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైతే మనకి భుజాలు జారిపోతున్నాయని కంప్లైంట్ ఇస్తున్నారో, కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఏం చేయాలంటే ఇలాగ ఫస్ట్ వచ్చేసి షోల్డర్ జాయిన్స్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి. ఇలాగా లైట్గా ఒక పాదం ఇంచెంత స్లోప్ ఇచ్చి భుజంలోకి కలిపేసుకోవాలన్నమాట. అలా చేయటం వల్ల భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. అయితే కటింగ్ చేసినప్పుడు క్రాస్గా కట్ చేసుకోవచ్చు, కానీ మనకి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ కుట్టేటప్పుడు మాత్రమే క్రాస్గా కట్ చేసుకుని కుట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఫస్ట్ కుట్టుకున్న తర్వాత క్రాస్గా కట్ చేసుకోండి. మళ్ళీ చూపిస్తాను. నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని తిన్నగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా స్ట్రైట్గా. ఇది అయిపోయిన తర్వాత చంక దగ్గర నుంచి నెక్ వైపుకి పాదం నుంచి స్లోప్ ఇవ్వాలి. అయితే ఈ పాయింట్ అనేది మనం కటింగ్లోనే చేసుకోవచ్చు, కానీ స్టిచ్చింగ్ చేసినప్పుడు చేసుకుంటేనే మనకి కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. చూడండి, ఇలా క్రాస్గా రావాలన్నమాట. ఓకే.